రబీ సీజన్లో వరి కోతలు ప్రారంభమయ్యాయి. ఈ దశలో కొద్దిమంది రైతులు వారు కోసినటువంటి వడ్లను రైస్ మిల్లుల్లో అమ్ముకున్నారు. ఇంకా కోత దశలో ఉన్నటువంటి వరి పొలాలు తెలుగు రాష్ట్రాల్లో చాలా ఉన్నాయి. అయితే ఈ క్రమంలో ఈ అల్పపీడన ప్రభావం ఏర్పడి అకాల వర్షాలు, వడగండ్ల వర్షాలు అక్కడక్కడ పడుతూ ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాదు, తర్వాత కరీంనగర్, ఆదిలాబాద్, ఇంకా ఆంధ్రప్రదేశ్లోని కొన్ని జిల్లాల్లో అకాల వర్షాలు కురుస్తూ ఉన్నాయి. దీని ప్రభావంతో చాలామంది రైతులు వారి యొక్క పంట తడిసి నష్టపోతున్నారు. ఇంకా మామిడి పండ్లు రాలిపోయి మామిడి రైతులు ఈ విధంగా పంట వేసినటువంటి రైతులు చాలా తీవ్రంగా నష్టపోవడం జరుగుతుంది. ఇదే అదనుగా అనేక మంది వ్యాపారస్తులు వారు రైతులు పండించిన పంటను అడ్డగోలు రేట్లకు కొనడం జరుగుతుంది. దీనివల్ల రైతు తీవ్రంగా నష్టపోతున్నాడు. దీని యొక్క ప్రభావం నుండి తప్పించుకోవడానికి ముఖ్యంగా రైతులు ఫసల్ బీమా యోజన పథకాన్ని చేయడం ద్వారా దాని ద్వారా పంట నష్టాన్ని మనం తగ్గించుకోవచ్చు. ఎవరైతే రైతులు అకాల వర్షాలు, ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోయినట్లయితే వారికి కొంత ఆర్థిక సహాయం ఫసల్ బీమా యోజన ద్వారా దొరుకుతుంది. కాబట్టి రైతులు ముఖ్యంగా వారు పండించినటువంటి పంటను చాలా జాగ్రత్త చేసుకోవాలి. పాలిథిన్ పట్టాల ద్వారా కప్పుకోవడం వంటివి చేయాలి. వడ్లు తడవకుండా మెరక ప్రాంతాల్లోనే కోసినటువంటి వడ్లను పోసి వాటిని వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని పాలిథిన్ పట్టాలతో కప్పాలి. మరలా ఉదయాన్నే ఎండాకాలం ఎండ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మరలా పాలిథిన్ కవర్లు తీసి వాటిని ఎండబెట్టే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే వడ్లు ఆవిరి వచ్చి వాటి యొక్క రంగును కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అకాల వర్షాల నుండి రైతులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా పంట యొక్క నష్టాన్ని తగ్గించుకోవడానికి కావలసినటువంటి మార్గాలను వెతకాలి. ప్రభుత్వాలు కూడా రైతులు నష్టపోకుండా ఈ అకాల వర్షాల వల్ల రైస్ మిల్లర్లు వడ్ల యొక్క ధరను తగ్గించి చాలా ఘోరంగా అడుగుతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల నుంచి రైతులను కాపాడాల్సిన బాధ్యత, దళారీ వ్యవస్థ నుంచి రైతులను కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఈ యొక్క విశ్లేషణ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు. జై జవాన్, జై కిసాన్.